అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడుక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. కిరణముల ఉదయాత్రి గని అది పండిన తీయని పండు సూర్య మండలము పండితి కానని తన దేహం నాటున రవి మరుగై జనము చీకటై అది అమరేంద్రుడు గమనించి తన పేరు వచ్చి ఆమెదాల బావి. 100 సంవత్సరాల చరిత్ర. ఒకప్పుడు ఇది దీంట్లో నీళ్ళు కానీ తక్కువ ఉండింది. ఈ పూడు అంతా ఎక్కువ మట్టి ఉన్నప్పుడు మా స్వామి గారు దాన్ని గడారు తీసుకొని వేసిన తర్వాతే నీళ్ళు వచ్చినాయి. అప్పటి నుంచి నీళ్ళు ఇంకా పుష్కలంగా ఉన్నాయి. ఏమంటే వర్షాకాలం మాత్రం పూర్తిగా వస్తాయి, వర్షం లేనప్పుడు తక్కువగానే ఉంటాయి. అంటే ఈ నీళ్ళు విశిష్టత ఏమిటంటే చాలామంది ఆరోగ్యంగా ఉంటారు తాగితే మాత్రము. హిమాచల వీరాంజనేయ స్వామి వ్యవస్థాపకులు రాజపాలెం వెంకటరమణ, మా నాన్నగారు, మా అమ్మ మీనాక్షి. ఈ ఆలయం ఎప్పుడైతే అభివృద్ధి అయినప్పుడు లక్షలాది జనాలు ఇక్కడ పూజలు కానీ భక్తులు ఏమనుకున్నారో అవన్నీ కూడా జరిగాయి. ఆయన చాలా, ఇప్పుడు మీరు అందరూ విన్నట్టు పవర్ఫుల్ స్వామి. చాలా ఏమనుకున్నా కూడా అవన్నీ కూడా నెరవేరుతాయి. ఒకప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఇటే పూజలు అవన్నీ చేసుకొని ఇక్కడి నుంచే బయలుదేరేవారు శబరిమల కొండకి. 3 సంవత్సరాలైంది మా నాన్నగారు కాలమయ్యారు. అప్పటి నుంచి కూడా, అంటే దానికి ముందు 2009 ఎప్పుడైతే అప్పుడు కొత్త రూట్ పడింది కదిరిఘాట్కి. ఇది పాత రూట్ అనమాట. ఈ రోడ్డు బ్లాక్ అవ్వడం వల్ల ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ ఏది కూడా ఇటు పక్క రహదారులు బ్లాక్ అయిపోయి ఇటు పక్క నుంచి వెళ్ళడం లేదు. అప్పటి నుంచి రాకపోకలు కానీ భక్తి రద్దీ కానీ చాలా తగ్గిపోయింది. మేము మా ఆలయం నుంచి మా గుడి దగ్గర ఇప్పుడు ఎలా అయితే ముందు స్వామికి పూజలు జరిగాయో, ముందు ఎలా అయితే ఆనాడు ఆయన కలకలం వెలిసారు, ఇప్పుడు ఈయన విలవిలాడిపోతున్నారు ఇలాగా పూజలు లేక. మీకు అందరికీ తెలిసిందే, పూజలు జరిగినప్పుడు అంటే మేము ఆడపిల్లలం కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము. మాకు ఒక తమ్ముడు, సో ఆ అబ్బాయి అమ్మని చూసుకుంటారు గుడి, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. ఒకప్పుడు మా నాన్న ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగితే వాళ్ళందరూ మా నాన్నకి సపోర్ట్ చేశారు. మాకు కూడా ఇప్పుడు మీరందరూ మా నాన్నకి ప్రతి ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అప్పట్లో మా నాన్న ఏం అడిగినా కూడా మీరు అందరూ చేశారు. ఎవ్వరు ఏది కాదనకుండా ఈ రేకులైనా, తర్వాత గుడి నిర్మాణమైన, విగ్రహ ప్రతిష్ఠ అయినా, కళ్యాణ మండపమైన, రూములైనా ఏదైనా కూడా ఆ స్వామివారికి ఆభరణాలు కూడా, తర్వాత ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు అప్పట్లో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రూట్ క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా ఇటు మొత్తం అన్ని రాకపోకలు తగ్గిపోయాయి. మళ్ళీ మేము మా గవర్నమెంట్కి సపోర్ట్ చెయ్యండి అని అడుగుతున్నాము. ఇలాగా ఇంత మంచి దేవుడిని, అంటే ఇంత పవర్ఫుల్ ఉన్న స్వామిని భక్తులు ఏదనుకుంటే అది స్వామిని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదని మా ఇది. మేము మళ్ళీ కూడా ఒక రత్నగిరి డెవలప్మెంట్ కానీ, గుడి స్లాబ్ కానీ, తర్వాత ధ్వజస్తంభం కానీ ఈ ఉచితంగా ప్రతి సంవత్సరం కూడా వివాహాలు జరిపించేవాళ్ళు. లాస్ట్ 2008లో మా నాన్న వివాహాలు జరిపించారు పేదలకి. ఇప్పుడు మళ్ళీ మేము ఏదైతే ఆ వైభవం ఉంటుందో అవన్నీ మళ్ళీ మేము నెక్స్ట్ సంవత్సరం వచ్చే లోపల ఇక్కడ బాగా గ్రాండ్గా ఉచితంగా పెళ్ళిళ్ళు జరపాలనుకుంటున్నాము. ఇక్కడ కళ్యాణ మండపం కానీ, అయ్యప్ప స్వాములు కూడా వచ్చి పూజలు అవన్నీ చేసుకొని వెళ్ళడానికి మాకు వసతులు కల్పించాలని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయమని, ఇంకా భక్తులు కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాము. ఇంకా కొందరు ఈ గుడిని మేము చాలా వరకు పుకార్లు వస్తున్నాయి, మేము ఈ గుడిని వదిలేసామని చెప్పి. ఎవ్వరూ వదలలేదు. మేము మా పనులలో ఉండి మేము ఇక్కడ మా తమ్ముడు మా అమ్మ ఉండి వాళ్ళు పూజలు చేసుకొని వెళ్తున్నారు. 3 సంవత్సరాలైంది మా నాన్నగారి కాలం అయ్యి. ఆ కాలం టైం పరిధిలో వీళ్ళు చేయకూడదు కాబట్టి పూజలు, అందుకని అమ్మ వాళ్ళు ఇక్కడికి రాలేదు.
బయట ఎవరైనా మీకు వచ్చి గుడి వదిలేశారు వాళ్ళు మేము తీసుకొని ఇలా చేస్తున్నాము అని చెప్పినా కూడా దయచేసి ఎవరు నమ్మకండి. ఎప్పటికైనా ఈ గుడి రమణస్వామి, రత్నాచల రమణస్వామి, రాజుపాలెం రమణస్వామిది ఆయన నిర్మించారు. ఆయన తర్వాత మళ్ళీ మేము చేస్తాము. ఆడపిల్లలు పూజలు చేయకూడదు అంటారు కానీ అది ఫేక్. దేవుడు ఎవరికైనా దేవుడే. ఆడపిల్లలైనా పూజలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మాకు మీరందరూ మళ్ళీ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఆయనకి అంతే శక్తివంతమైన ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్. ఆ పవర్ని మళ్ళీ మేము తీసుకురావాలనుకుంటున్నాము. వీరాంజనేయ స్వామి కమిటీ సంఘం అని ఒకటి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన లేరు కాబట్టి మేము ఒకటి శ్రీ 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 రత్నగిరి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి అకౌంట్ నెంబర్, ఇంకా మీకు ఏదైనా పూజలు కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా మా నెంబర్ కింద మీకు స్క్రోల్ చేసి ఇస్తాము. ఆ నెంబర్కి మాకు కాంటాక్ట్ అవ్వండి. ట్రస్ట్ అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. దయచేసి ఎవరైనా వచ్చి పలానా గుడికి మేము పూజలు చేస్తాము, పలానా చందా ఇవ్వండి అని ఎవరు అడిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి. ఎక్కడైనా కూడా ఇది జరిగేది కామని దేవుడి పేరు చెప్పుకొని తీసుకోవడం అనేది. కానీ మా గుడిని మేము వదలము. ఇది మీరు ఎందుకంటే మా దగ్గర ఎవ్రీథింగ్ అన్నీ ఏమంటారు, మా నాన్న ఫారెస్ట్ రిజిస్ట్రేషన్ కానీ తర్వాత రిజిస్ట్రేషన్ టెంపుల్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా చేసింది. ఇప్పుడు భక్తులకి కానీ బయట కానీ కొందరు అనుకునేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పూజలు లేకుండా ఎందుకు వదిలేశారు అని అడుగుతున్నారు. కానీ అది తప్పు. అలా అడగడం అనేది తప్పు. అది 10 సంవత్సరాల్లో మేము ఎన్ని ప్రయత్నాలు చేశాము, ఎన్ని రకాలుగా మా నాన్న ట్రయల్స్ చేశాడు అనేది నేను మీకు సుమన్ టీవీ వాళ్ళకి విత్ పేపర్స్తో ఎవిడెన్స్తో సహా జగన్ సార్ని కానీ అవినాష్ రెడ్డి సార్ని కానీ ఎంతమందిని వెళ్ళి అడిగారు, ఎండోమెంట్ నుంచి కూడా అందరినీ వెళ్ళి అడిగారు అనేది మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో మీరు 10 సంవత్సరాలు మేము దేవుణ్ణి వదలలేరు. మేము ప్రతి సంవత్సరం వచ్చి పూజలు చేసుకుంటున్నాము. మేము హైదరాబాద్లో ఉంటాము. మా ఆడపిల్లలందరూ, మా తమ్ముడే ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు రావడానికైనా కూడా ఇక్కడ కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకే మేము ఈ సంవత్సరం ఈ డెసిషన్ తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మళ్ళీ అంతా కూడా మంచిగా జరగాలి. ఎవ్వరి కూడా మా గుడి మీద నెగిటివ్ ట్రోల్స్ అనేది చెయ్యకండి. మేము అప్పట్లో మా నాన్న ఎలా చేశారో మేము ఇప్పుడు కూడా అలానే చేస్తాము. దయచేసి నెక్స్ట్ సంవత్సరం ఏంటండి మీరు చూడండి, అయ్యప్ప స్వాములకి ఇక్కడ నుంచి శబరిమలకి వెళ్ళే రహదారిలో అయ్యప్ప స్వాములకి ఇక్కడ భోజనాలు కానీ వాళ్ళ పూజలు కానీ ఇక్కడ చేసుకోవడానికి కళ్యాణ మండపం కానీ చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మళ్ళీ మాకు భక్తులు మీ చేతనే సహాయం మాకు చేయండి. మా ఓన్ ఫండ్ పెట్టుకొని కూడా మేము ఇక్కడ కరెంట్ కానీ నీళ్లు కానీ మళ్ళీ మేము అన్నీ కూడా చేసుకుంటాము. కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్, ఆర్టీసీ బస్ నుంచి ఒక సపోర్ట్ ఇవ్వమని ఈ 2 రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సుమన్ టీవీ. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ సరస్వతి నమః. భక్తులకు ఈరోజు ఇక్కడ శ్రావణ శనివార మహోత్సవాల్లో భాగంగా శ్రీ రత్నాచల వీరాంజనేయ స్వామికి పంచామృతాభిషేకము, పత్ర పూజ, అష్టోత్తర శతనామ పూజ అను విశేష పూజలతో పూజలు అందించడం జరిగింది. ఈ పులివెందుల కదిరి ఘాట్ ప్రాంతంలో రత్నాచల వీరాంజనేయ స్వామి చాలా ప్రసిద్ధిగా చెందిన క్షేత్రము. ఇది 1999 డిసెంబర్లో ప్రతిష్ఠ జరగడం జరిగింది. రాజపాలెం వెంకటరమణ అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దేవాలయం కట్టి వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఆయన సొంత ఖర్చులతో ఆయన కుటుంబ సభ్యులు సర్వము ఆ గుడికి ధారపోసి ధన రూపేణ శ్రమ రూపేణ ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చెందినారు. ఈ ఆలయానికి శ్రావణ మాసంలో విపరీతమైన భక్తి సందడి జరిగేది. 4 వారాలు అన్నదానం కార్యక్రమం జరిగేది. 4వ వారం విశేషంగా పేదలకు సామూహికంగా వివాహ మహోత్సవాలు జరిగేది. ఎంతో వైభవంగా జరిగిన ఈ ప్రాంతము నరాభూషణ శిలాభూషణ అన్నట్టు కాలక్రమేణా ఈ కదిరి పులివెందుల మార్గము ప్రక్కదారి కొత్త దారి వచ్చిన దానివల్ల ఈ రూట్లో బస్సులు వాహనాలు రాకపోకలు తగ్గినాయి. కాబట్టి భక్తులకు అసౌకర్యంగా ఉన్నందువల్ల ఈ దేవాలయానికి భక్త సందడి తగ్గింది. ఎప్పుడైతే ఈ దారిలో జనసందోహం తగ్గిందో అప్పుడు అసాంఘిక కార్యక్రమాలు కూడా పెచ్చుపెగడము,
నిజమైన భక్తులు ఇక్కడ రావాలంటే భయపడ్డము ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ కొద్ది కాలం క్రితం ఈయన ఫౌండర్ గుడి నిర్మాణకర్త వెంకటరమణ మరణించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో నివాసం ఉండడం వల్ల దీనికి కొంత అనాదరణ జరిగిన మాట వాస్తవము. కానీ ఇది అన్యాక్రాంతం జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ధర్మకర్తల మండలిగా దీన్ని అభివృద్ధి చేయాలని అందరితోనూ విరాళాల రూపంలో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడవలసిందిగా కోరుచు ఈ కుటుంబ సభ్యులు ఇక మీదట దీనికి పూజా కైంకర్యాలు సక్రమంగా జరగాలనే గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇక్కడ కనంలో రత్నాచల ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి. అతను ఇంప్రూవ్మెంట్ చేసినాడు, తనకు బాగా అయింది, ఎంతో భక్తితో శ్రద్ధగా చేసినారు, తను బాగా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈ రోడ్ ఇక్కడ లేనందువల్ల లారీలు రాకపోకలు జనము తగ్గిపోయినారు. రావడానికి కూడా ఇబ్బంది, కొండ ప్రదేశం కదా, రావడానికి కూడా ఇబ్బంది పడి మేము అట్లా వాళ్ళం కూడా భయపడి రాకుండా పోయినాము. కొంచెం ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ ఏమన్నా కనుక్కొని ఈ దేవునికి పూజ చేసుకునే, మాకు కూడా సేవ చేసుకునే భాగ్యానికి కల్పించాలి. దేవునికి ఆర్టీసీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మెంబర్స్ కానీ ఎవరన్నా కానీ. మెయిన్ ఇతను చాలా శక్తి దేవుడు, ఏమి అనుకున్నా అది నెరవేరుతుంది. మా పల్లెల నుంచి ప్రతిరోజు ఇక్కడ బస్ కన్వీనెంట్ అప్పుడు ఈ రూట్కి పోయే దారిలో ప్రతిరోజు మేము పూలు కోసి పంపిస్తున్నాం దేవునికి. ప్రతి శనివారం వచ్చి సేవ చేసుకునే వాళ్ళము. కానీ ఇక్కడికి రావాలంటే ఇప్పుడు భయపడుతున్నాము, అసలు కన్వీనెంట్ లేక ఇబ్బంది పడుతున్నాము, ఏమన్నా అవుతుందేమో అని. కానీ గుడిని ఈ పిల్లలని వీళ్ళు కూడా శ్రద్ధగా భక్తిగా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆడపిల్లలు రావాలంటే భయమే కదా, వాళ్ళకి అనుకూలం చూపించి మాకు ఇట్లా భక్తులకి అంతా అనుకూలం చూపించాలని కోరుతున్నాము. గల దేవుడు ముందు రమణన్న బాగా కృషి చేశాడు ఈ ఆలయం డెవలప్మెంట్కు. ముందు ఆయన హెల్త్ బాగాలేక చనిపోవడం వల్ల ఇంతకుముందు డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి బాగా తిరుగుతూ గుడికి బాగా చేయాల్సిన సౌకర్యాలు చేస్తూ ఆయన చేతి నుంచి ఇంత వేసుకుంటూ బాగా ఎవరి అండదండలు లేకుండా మాలు దాతల విరాళం ఇస్తుంటే దానివల్ల గుడి డెవలప్మెంట్ చేస్తూ కాలక్రమేణా ఆయన కాలం చెందినాడు. ప్రస్తుతం ఈ రూట్ కానీ మార్గం లేక ఆ రూట్ ఓపెన్ అయిపోయి భక్తులు ఎవరైనా కూడా ఇక్కడ మంగళవారాలు శనివారాలు మాత్రమే పూజలు జరుగుతాయి. ఇప్పటి నుంచి కూడా అందరూ అంటున్నారు వచ్చినప్పుడు లాక్ వేసుకొని ఉంటున్నారు అని చెప్పి. మీకు ఎప్పుడైనా పూజలు కావాలి అన్నప్పుడు బోర్డు మీద మా నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్కి కాల్ చేయండి. అప్పట్లో అంటే బస్సులు అవి రాకపోకలు జరుగుతుండే, మనుషులు తిరుగుతున్నారు. ఇది ఫారెస్ట్ కాబట్టి అందుకే మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి రాలేరు. మేము త్వరలోనే ఒక పూజారిని కూడా అరేంజ్ చేస్తున్నాము ఇక్కడికి ప్రతిరోజు పూజలు పునస్కారాలు చేయడానికి. ఇందాక చెప్పినట్టు మీకు అదే చెప్పాము, నాకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి. వీళ్ళు ప్రతి మంగళవారం ప్రతి శనివారం వచ్చి మీకు ముందు రోజు మాకు కాల్ చేయండి, అభిషేకాలు కానీ పూజలు కావాలి అని చెప్పి కాల్ చేస్తే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు, మీకు పూజలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. బోర్డు మీద ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మీరు ఆ 2 నెంబర్లో ఏదో ఒకటైనా కాల్ చేయొచ్చు. దయచేసి ఇంకా వేరే ఎవరైనా వచ్చి మేము చేస్తాము అని చెప్పి చందాలు అడిగిన ₹1 ఎవరికి కూడా వాళ్ళకు ఇవ్వకండి. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहुँ लोक उजागर, राम